I want it. I want it. వంశీ తిరుమల బ్యాంక్ కలిసి చేస్తున్నటువంటి ఈ పురస్కార ప్రదానం ప్రతి ఏడు ఇలాగే కొనసాగుతుంది. ఒక చక్కటి లోగో ఈ కార్యక్రమ సందర్భంగా పురస్కారాల కోసం మనకి లోగో లాంచ్ చేస్తున్నారు. I want it. I want it. I want it.
అనంతం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ 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 బ్రహ్మ. ఆ బ్రహ్మ భగవస్వరూపం అంటే ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్య స్వరూపంగా ఉన్నది ఈ జ్ఞానం. ఈ అనంతమైన విశ్వమంతా కూడా వ్యాపించి దివ్య తేజో తరంగ రూపంలో విశ్వ జ్ఞానం ఏదైతే ఉందో అది భగవత్ స్వరూపము. దట్ ఈస్ ట్రూత్. అది సత్యము. అది గ్రహించి దాంతో కనెక్షన్ పెట్టుకొని తాను శక్తి సంపన్నమై సత్యస్వరూపమై సమాజానికి జ్ఞానాన్ని అందిస్తూ ముందుకు పోయేటువంటి మేధావులకి గుర్తించండి. మేధావులకి ఆ చక్కగా గౌరవించడం కాదు, హృదయంలో పెట్టుకొని ఆరాధిస్తే అదే మేధో దక్షిణామూర్తి అంటే వేరే కాదు. కల్కి అవతారం అంటే వేరే కాదు. ఈ కలియుగంలో కల్కి అవతారం అంటే నా యొక్క ఉద్దేశంలో జ్ఞానమే కల్కి అవతారం. మేధావుల మనస్సు చక్కగా శక్తివంతం చేసి ఆ మేధాశక్తి సమాజాన్ని చక్కగా ప్రశాంతపరిచేట్టుగా చేస్తే అప్పుడు కలియుగంలో ఆనందంగా ఉంటాం. ఒకటి విషయం చెప్పి విరమిస్తాను. ఇంతమంది మేధావులకి మేధాశక్తి మనం సన్మానం చేస్తున్నాం. ఎందుకో తెలుసా? సెల్ ఫోన్లు చక్కగా ఉపయోగిస్తున్నాం, ఇతరమైన అన్ని పొందుతున్నాం, చక్కగా ఎన్నో సౌకర్యాలు పొందుతున్నాం. ఇవన్నీ కారణం మేధావులు మనకు అందించినటువంటిది మేధాశక్తి. కానీ నేను ఒకందుకు బాధపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది మీరంతా మనసుతో కాదు, హృదయాన్ని కవాటాలు తెలుసుకొని వినండి. 5 సంవత్సరాలు మొన్న కూడా చెప్పాను మురళీమోహన్, 5 సంవత్సరాలు 2019 నుంచి ఇవాళ వరకు కూడా మనం బాధపడుతున్నామే. మూతికి చక్కగా గుడ్డలు కట్టుకొని ఉంటున్నామే బయటకు వెళ్ళేటప్పుడు కూడా. దేనికి కారణం ఏంటి? ఒక చిన్న వైరస్ ఒకానొక దేశంలో ఒకానొక ప్రాంతంలో ల్యాబొరేటరీ నుంచి లీక్ అయితే ఇంతటి ఉత్పాతాన్ని తీసుకొచ్చింది. అది నిజమైన ప్రపంచ యుద్ధం. ప్రపంచం మొత్తం మీద అది యుద్ధం చేసింది. తరతమ భేదాలు లేకుండా, ఈ మతం ఆ మతం అనకుండా, ఈ దేశం ఆ దేశం అనకుండా, వీళ్ళు కోటీశ్వరులు వీళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అనకుండా అందరి మీద సమైక్యంగా చక్కగా యుద్ధం చేసిందే. మరి మనం తెలియగల వాళ్ళమైతే ఏం చేయాలి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మేధావుల్ని ప్రశ్నిస్తున్నాను. మనం ఇంత కలిసి సమైక్యమై దాని మీద యుద్ధం చేయాలి. అది ప్రపంచ యుద్ధం అంటే. ఏదో ఒక దేశానికి మధ్య యుద్ధం జరుగుతుంటే ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని భయపడుతున్నాం. నో, ప్రపంచ యుద్ధం రాదు. ప్రపంచ యుద్ధం వచ్చేట్టుగా ఎవ్వరూ కూడా ప్రయత్నించరు. ప్రతి ఒక్కరికి తెలుసు ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచమే ఉండదన్న సంగతి కూడా అందరికీ తెలుసు. అవన్నీ నాటకాలు. మేధాశక్తి కల్కి అవతారం అంటే మేధావుల్ని గుర్తిద్దాం. ఇంతమంది మేధావుల్లో మనస్సుల్లో ఉన్న మేధాశక్తికి, ఆ భగవత్ స్వరూపానికి సాష్టాంగ ప్రణామం చేసి నేను ఆ మేధావుల్ని అడుగుతున్నాను. మీ మేధాశక్తి వల్లనే సమాజానికి కీడు జరిగింది. వైరస్ ఎవరు కనుక్కుంది? ఒక మేధావి, ఒక సైంటిస్ట్. 9/11 కారణం ఎవరు? ఎంత మేధాశక్తి ఉపయోగించారు? లేదు, ఎన్నో ఉత్పాతాలు జరుగుతున్నాయి. వాటన్నిటికీ కారణం మానవుని యొక్క పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్. ఈ ఇంటెలిజెన్స్ అన్నది పక్కదారులు పట్టిపోకుండా సమాజానికి మేలు చేయాలని మీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. ఈ స్థాయిలో ఉండి కూడా మేధావులందరికీ సత్కరిస్తూ సన్మానం చేసి, ఇంకా చెప్పాలంటే సాష్టాంగ దండ ప్రణామం కూడా చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ మేధాశక్తిని సమాజ వినాశనానికి ఉపయోగించకండి. సమాజానికి బాగుపడేట్టుగా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేట్టుగా, ప్రశాంతి నిలయంగా చేసేట్టుగా చేయమని చెబుతూ, మనమంతా సమైక్యమై హెచ్చరించవలసిన సమయం కూడా ఆసన్నమైందని చెబుతూ, దివ్యమైన ఆశీస్సులు ఇస్తూ, ఎటువంటి ప్రమాదం లేదు, అన్ని వైరస్లు పోగొట్టేటువంటి శక్తి మానవుని యొక్క మేధాశక్తికి ఉంది. ఆ మేధాశక్తిని అనంతమైనటువంటి సత్య స్వరూపమై విశ్వమంతా వెలుగొందుతున్న ఆ జ్ఞానంతో కనెక్షన్ పెట్టుకుంటే ఉపాయాలు తడతాయి, అపాయాలు తొలుగుతాయి, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా వస్తుంది. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటంటే మనం శక్తివంతం కావటం. మనం శక్తివంతమైతే మనం ప్రాబ్లం సాల్వ్ చేయక్కర్లా, వాటంతా అవే సాల్వ్ అవుతాయి. సుఖేందర్ రెడ్డి, అది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. చంద్రశేఖర్, గుడ్ విల్ పెంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఇంతకుడు
మీ వెంటే మీ జంటే ఉన్నదని చెప్పి ఇక్కడే ఉంటుందని చెప్పేసి విజయోస్తు దిగ్విజయోస్తు అని చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ భారతదేశం ప్రపంచానికి గురుస్థానంలోకి వెళ్ళి ప్రపంచాన్ని మొత్తం కలిపి ప్రశాంతం ఇచ్చే దివ్య స్థానానికి చేరుతుంది. 100% నిజం. మీరే చూస్తారు. మళ్ళీ రవీంద్ర భారతిలో మనం ప్రోగ్రాం పెట్టుకోవచ్చు. మీరు కొన్ని సంవత్సరాల తర్వాత సగర్వంగా తలెత్తుకొని చెప్పచ్చని చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విరమిస్తున్నాను. అవధూత చింతన శ్రీ గురుదేవదత్తకి, సమర్థ సద్గురు సాయినాథ్ महाराज की, समस्त देवता मूर्तियों की, समस्त सिद्ध शक्तियों की, समस्त अवतार मूर्तियों की, समस्त मानवता मूर्तियों की, विश्व माता की, पृथ्वी माता की, भारत माता की, अमेरिका माता की, मातृश्री जननी की, गो माता की, सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిభావంతులైన 100 మందికి ఈరోజు ఉగాది సందర్భంగా కామధేను పేరు మీద అందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ అవార్డ్స్ మేము ఇండియాలో కాకుండా ఇతర దేశాలకు కూడా వాళ్ళని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ కామధేను అంటే మరి ప్రతి ఇంట్లో కామధేను ఉంటే అన్నీ ఉన్నట్టే. కామధేను వారి బ్లెస్సింగ్స్ మరి అందరికీ ఇవ్వాలని కోరికతో ఈరోజు తిరుమల బ్యాంక్ వంశీ తిరుమల బ్యాంక్ జాయింట్గా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము. మరి ఈ అందరికీ తీసుకున్న వారికి అవార్డ్స్ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు చీఫ్ గెస్ట్గా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మరి ముఖ్యంగా విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ వారు, మరి మాడుగుల నాగపని శర్మ గారు, మరి మా సుమన్ గారు బ్రాండ్ అంబాసిడర్ మా తిరుమల బ్యాంక్ సుమన్ గారు, మరి మురళీమోహన్ గారు ప్రఖ్యాత యాక్టర్ అండ్ బిజినెస్ మ్యాన్ అండ్ డైనమిక్ మురళీమోహన్ గారు, మరి వీళ్ళందరూ పెద్దవాళ్ళు రోజా రమణి గారు, చాలామంది ఇక్కడ వచ్చిన వైద్య రంగం, విద్యారంగము, తర్వాత వివిధ సినిమా ఇండస్ట్రీ అన్ని రకాలుగా సెలెక్ట్ చేసి రామరాజు గారు అన్నీ నిర్ణయించి మరి మేము కూడా కలిసి జాయింట్గా ఇప్పుడు ప్రతి సంవత్సరము తిరుమల బ్యాంక్ వంశీ తిరుమల బ్యాంక్ అవార్డ్స్ అనేది ఈరోజే లోగో కూడా ఆవిష్కరణ చేశాము. దాన్ని ఇంకా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయాలని ఆ భగవంతుడిని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించమని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ. తిరుమల బ్యాంక్ అవార్డ్స్ ఈ రోజున జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అందులో లెజెండరీ పురస్కారాలని చెప్పేసి నా పేరు ఇమ్మడి శివకుమార్, నాకు ఒక అవార్డు ఇచ్చినందుకు ఆనందంగా కూడా ఉంది. సాధించింది ఏంటి అనే దానికంటే ఎక్కువగా సాధించడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు అనే విషయంలో నన్ను కూడా ఈ రోజున పురస్కారం ఇచ్చిన మెయిన్ పర్పస్ ఏంటి అంటే, నేను కూడా ఒక వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ అని చెప్పేసి ఒక అవార్డు ప్రధానోత్సవం సంవత్సరానికి 2 సార్లు ఒక మహిళలకి ఇంకోసారి పురుషులకి ఇవ్వడం జరిగింది. గత 6 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 7వ సీజన్ రాబోతుంది జూన్లో. దాంతోపాటుగా నేను వీబిన్ అనే సంస్థకి, వైశ్య బిజినెస్ నెట్వర్క్ అనే సంస్థకి ఫౌండర్గా ఉన్నాను. దాన్ని కూడా రికగ్నైజ్ చేశారు. దాంతోపాటుగా నేను ఓఎన్ఎస్ ఐటీ సాల్ అని చెప్పేసి ఒక కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఫౌండర్ని. ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని ఈరోజు వంశీ తిరుమల బ్యాంక్ అవార్డ్స్ సంస్థ వాళ్ళు నాకు ఇవాళ అవార్డు ఇచ్చినందుకు నేను వాళ్ళ కృతజ్ఞతగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్ట్ థియేటర్స్ అండ్ రైలంగి ఆర్ట్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ కామధేను అవార్డ్స్లో నాకు సినీ రంగం నుంచి రాజుబాబు గారి అవార్డు ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మిమిక్రీ కళాకారుడిగా నాకు రాజుబాబు గారు ఎంత ఇన్స్పిరేషనో మొదటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా వారి ప్రదర్శనలో నా మొదటి వాయిస్ వారిది చేస్తూ ఉన్నాను. సో ఎక్కడో అందరూ చాలా అప్డేట్ అయ్యారు కదా అని అనుకున్న ప్రాయంలో కూడా నేను దాన్నే అనుకరించడం, దాన్నే ముందుకు తీసుకెళ్ళడం. కానీ ఈరోజు ఆ వాయిసే నాకు అవార్డు దాకా వచ్చే ఈ జబర్దస్త్ వేదిక కానీ లేకపోతే రేపు సినీ రంగం కానీ ఏదైనా కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది మన జీవితంలో ఉండాలి. అలా నా జీవితంలో రాజుబాబు గారు అలాంటి పురస్కారం నాకు ఇచ్చినందుకు అవార్డు కమిటీలో ఉన్న మా గురువుగారు, దర్శక హాస్య దిగ్గజం రేలంగి నరసింహారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మిగతా నాతోటి అవార్డ్స్ అందుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హలో, హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ మంచు. సో you're watching me on City Light E News.
Don't forget to share, like, and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. హలో నేను మీ రాశి సింగ్. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్. హలో గైస్, నేను మీ అశ్విని. సో సిటీ లైట్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే. సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్.